ఈ సంవత్సరం మనం కూడా విశ్వాసము ద్వారా గొప్ప సంగతులను చూడటానికి ఉంటున్న సంవత్సరం. దేవునికి స్తోత్రం. ఈ మాటలు నేను చెబుతుంటే మీలో కొందరు ఆలోచన చేస్తూ ఉంటుండొచ్చు, అయ్యా సంవత్సరం తర్వాత సంవత్సరం సైకిల్ పయ్యలాగా మా జీవితం పోతూనే ఉంది. 2023వ సంవత్సరం 2022వ సంవత్సరం కంటే గొప్పదని భావిస్తే అది ఇంకా బాగలేనిదిగా ఉండింది అని మీలో కొందరు చెబుతూ ఉంటుండొచ్చు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం మరి ఒక సంవత్సరమే గాని ఈ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించిన సంవత్సరం. ఇది దేవుడు నాకు అనుగ్రహించిన సంవత్సరం. క్లాక్ టిక్ టిక్ అని కొట్టుటను బట్టి, క్యాలెండర్లో ఒక్కొక్క దినం మార్చబడుతుంటున్నందును బట్టి వచ్చిన సంవత్సరం కాదు, ఇది దేవుడు నాకు అనుగ్రహించిన సంవత్సరం.